ఈసీవై కుటుంబ సభ్యులందరికీ వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుని మహా కనికరం చొప్పున మరొక వారము ఈసీవైలో వాక్య పరిచర్య చేయడానికి నాకిచ్చిన అవకాశమును బట్టి ఆయనకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మంచిదండి. మనము ఈ క్రిస్మస్ సీజన్‌లోకి ఎంటర్ అయ్యాం కదండీ! క్రిస్మస్ సీజన్‌లో మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు కూడా అనేకమున్నాయి. అది మనం ప్రతిరోజు నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు కూడా కొన్ని విషయాలను ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్రిస్మస్ సీజన్ అనగానే క్రీస్తు వారి యొక్క జననం గురించి ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో కూడా ఒక పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది. అయితే మనం క్రైస్తవులంగా కొన్ని విషయాలను కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చిన సందర్భాలను చూసినప్పుడు, ఆయన ఈ లోకంలోకి ఎందుకొచ్చారో, ఎప్పుడొచ్చారో తెలుసుకుంటున్నప్పుడు, రావాల్సిన అవసరం ఏంటో అర్థం చేసుకున్నప్పుడు, మనము కూడా కొన్ని ఆత్మీయ సత్యాలను నేర్చుకునే అవకాశం ఉంది. ఆ ఆత్మీయ సత్యాల ద్వారా మనము ఆత్మీయంగా ఎదగడానికి అవసరపడుతుంది కదండీ! ఈ విషయాలనే మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఇక్కడ ఒక సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. 4వ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రికలో. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఎప్పుడు క్రీస్తు వారు ఈ లోకంలోకొచ్చారు? ఏదో ఒక సందర్భము రాయబడి ఉంది కదా అక్కడ. క్రీస్తు వారు ఈ లోకంలోకి రావడానికి కాలము పరిపూర్ణమైనప్పుడు అనే మాటను చూస్తున్నాం. ఒక కాలం ఏదో ఉంది. ఆ కాలము పరిపూర్ణం చేయబడింది. ఆ సమయములో తండ్రి అయిన దేవుడు క్రీస్తు వారిని ఈ లోకంలోకి పంపించాడు. ఏ కాలములో అయితే ఆయన వచ్చాడో, ఆ కాలానికంటే ముందు కూడా ఏదో ఒక కాలం ఉంది. ఆయన వచ్చిన తర్వాత కూడా ఒక కాలం ఉంది. క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చిన ఆ కాలంలో కొన్ని సందర్భాలు జరుగుతూ ఉన్నాయి కదా! ఆయన రావాలి అనంటే ఒక అవసరత ఏదో ఏర్పడింది అక్కడ. ఆయన రావాల్సిన అవసరత ఒకటి ఏర్పడింది. అది పరిపూర్ణం చేయబడింది కాబట్టి, క్రీస్తు వారిని దేవుడు ఈ లోకంలోకి పంపించాడు. అయితే అక్కడ రావాల్సిన అవసరత ఏముంది? అక్కడ ఉన్న సందర్భాలేంటి? అక్కడ ఉన్న పరిస్థితులేంటి? అనేది ఒకసారి మనం ధ్యానం చేసుకోవాలి. ఆయన వచ్చిన తరువాత ఆయన వచ్చాడు అనంటే ఏదో పర్పస్‌తో వచ్చాడు. అంటే ఆయన రావడానికంటే ముందుగా ఉన్న పరిస్థితులు ఆయన వచ్చిన తర్వాత మారిపోయాయి అన్నదే కదా దాని యొక్క ఉద్దేశ్యం. కదండీ! కాలం పరిపూర్ణమయింది అనంటే ఆయన రావడానికి ఏవో సందర్భాలు దోహదపడ్డాయి. ఆ పరిస్థితులు ఆయన వచ్చిన తర్వాత మారిపోయాయి. ఈ విషయమే మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఏ సమయంలో ఆయనొచ్చాడు? కాలము పరిపూర్ణమైనప్పుడు. ఏ కాలము పరిపూర్ణమైంది అనంటే, దేవుడు తన అద్భుతమైన పర్ఫెక్ట్ ప్లాన్‌లో ప్రభువైన క్రీస్తు వారిని ఈ లోకంలోకి పంపించాడు. ఉదాహరణకి మనం నేర్చుకుంటే కాలము పరిపూర్ణమైన ఆ వచనాన్ని, ఆ మాటను తీసుకున్నట్లయితే మనకర్థం కావడానికి అబ్రహాం గారికి దేవుడు వాగ్దానం చేశాడు. 400 సంవత్సరాలు మీరు బానిసత్వంలో ఉంటారు. తర్వాత మీరు విడిపించబడి కనానుకు ప్రయాణమై వెళ్ళిపోతారు. అన్నది మనం 15వ అధ్యాయంలో ఆదికాండంలో చూస్తాం. అమోరీల అక్రమం ఇంకా పరిపూర్ణం కాలేదు కాబట్టి మీ 4వ తరం వారు అక్కడికి కనానులోకి ప్రవేశిస్తారు. ఇది దేవుడు చెప్పిన మాట. అయితే ఆ కాలము పరిపూర్ణమైనప్పుడు, ఆ కాలం సంపూర్ణం చేయబడుతున్నప్పుడు మోషే గారి నాయకత్వంలో దేవుడు తన పర్ఫెక్ట్ ప్లాన్‌లో మోషే గారిని లేపి నాయకత్వంలో ఆయన ఇజ్రాయేలీయులను ఐగుప్తు నుంచి విడిపించి కనానుకు తీసుకొని వెళ్తాడు. అది ఎగ్జాక్ట్ తను కలిగి ఉన్న ప్రణాళిక, తను కలిగి ఉన్న ఆలోచన. ఏ సమయంలో ఏమి చెయ్యాలి? ఏ సమయంలో, ఏ సందర్భంలో ఎలా తన బిడ్డల పక్షముగా ఉండాలి అన్నది దేవునికి ముందుగానే తెలుసు. కదండీ! ఆ ప్రణాళికలో మోషే గారిని లేపి 400 సంవత్సరాల కాలము పరిపూర్ణమైపోయింది. తర్వాత వాళ్ళు విడిపించబడాలి. అంటే ఆ 400 సంవత్సరాలు గడవక ముందు వాళ్ళు ఎలా ఉన్నారు? దాస్యంలో ఉన్నారు. బానిస బ్రతుకుతూ ఉన్నారు. 400 సంవత్సరాలు దేవుని ఎరుగని జీవితం కూడా జీవించినట్టుగా అర్థమవుతుంది కదా! దేవునికి మొరపెట్టవలసినంతగా మొరపెట్టగా
దాస్యం ఎక్కువైనప్పుడు, బానిసత్వం ఎక్కువైనప్పుడు, మొరపెట్టినప్పుడు, ఆ కాలము పరిపూర్ణమైనప్పుడు మోషే గారొచ్చారు వారిని విడిపించడానికి. కాలము పరిపూర్ణమైందంటే అది సమయం అయిపోయింది. దానికంటే ముందుగా కొన్ని పరిస్థితులున్నాయి. ఆ పరిస్థితులు మనకు తెలుసు. ఏ స్థితిలో ఇజ్రాయేలీలున్నారో, ఏ స్థితిలో తన ప్రజలున్నారో. అదే విధంగా మనకు బబులోను సామ్రాజ్యాన్ని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే 70 సంవత్సరాల చేర వాళ్ళకి. అది దేవుడు నిర్ణయించిన సమయం. ఆ కాలం పరిపూర్ణమైనప్పుడు దానియేలు గారికి బయలుపరచడం ద్వారా ఆయన ప్రార్థన చేసిన తర్వాత కోరెషు పరిపాలనలో వాళ్ళు విడిపించబడ్డారు. తిరిగి యెరూషలేముకు ప్రయాణమై వెళ్ళిపోయారు. ఆ కాలము పరిపూర్ణమైనప్పుడు. అప్పుడున్న సందర్భం ఏంటి? ఇంకా 70 సంవత్సరాలు గడవక ముందు వాళ్ళు ఎలా ఉన్నారు? దాస్యంలో ఉన్నారు. అననుకూల పరిస్థితుల గుండా ఇజ్రాయేలీయులు వెళ్తున్నారు. కదండీ! శ్రమల గుండా వెళ్తూ ఉన్నారు. కాలము పరిపూర్ణమైనప్పుడు క్రీస్తు వారు ఈ లోకంలోకొచ్చారు. ఈ లోకంలోకి వచ్చారు అనంటే దానికంటే ముందుగా ఉన్న పరిస్థితులేంటి? ఆ విషయాన్నే ఇక్కడ గలతీలకు రాసిన పత్రికలోనే మనం చూస్తాం. పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయెను. ఆయన వచ్చినప్పటికీ కాలము పరిపూర్ణమై ఆయన ఈ లోకంలోకొచ్చినప్పుడు ఉన్న పరిస్థితులేంటి అనంటే అందరూ ధర్మశాస్త్రమునకు లోబడి ధర్మశాస్త్ర ప్రకారము జీవించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కదండీ! ఒకటి. దాస్యములో ఉన్న ధర్మశాస్త్రం అనే కాడి కింద ఉన్నారు వాళ్ళు. ధర్మశాస్త్రము వారిని నీతిమంతులుగా తీర్చలేదు అనే విషయము మనము ఇదే గలతీలకు రాసిన పత్రికలోనే ఆహ్, మూడవ అధ్యాయంలో మూడవ అధ్యాయము 10వ వచనం నుంచి చూస్తే, ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీయు చేయుట యందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడని సంగతి స్పష్టమే. కదండీ! ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు కానీ, దాని విధులను ఆచరించువాడు వాటి వలన ధర్మశాస్త్రం అనేది విశ్వాస సంబంధమైనది కాదు. ధర్మశాస్త్రం వలన ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడరు. అందరూ తప్పు చేస్తున్నారు. అందరూ పాపం చేస్తున్నారు. ధర్మశాస్త్రంలో ఏ ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా మొత్తము తప్పిపోయినట్టే. ధర్మశాస్త్రాన్ని తప్పిపోయినట్టే యాకోబు పత్రికలో చూస్తాం మనం 2వ అధ్యాయంలో. అంటే ఎవరు కూడా నీతిమంతులుగా, ఎవరు కూడా ధర్మశాస్త్ర ప్రకారం జీవించలేకపోతున్నారు. పాపం చేస్తూనే ఉన్నారు. అపరాధం చేస్తూనే ఉన్నారు. వారి హృదయము, ఆలోచన మారట్లా. నీతిమంతులుగా మాత్రం తీర్చబడట్లా. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని కనానుకు చేర్చదు. వాళ్ళు జీవిస్తున్న జీవితము అలాంటిది. ఇంకొక కారణం ఏం చెప్పొచ్చు? కాలము పరిపూర్ణమైంది అనంటే, ప్రవచన నెరవేర్పు అన్నది కూడా జరుగుతుంది అక్కడ. ఆ ప్రవచనం కూడా నెరవేర్పు దిశగా నెరవేర్చబడే సమయంలో క్రీస్తు వారు ఈ లోకంలోకొచ్చారు. దానియేలు గ్రంథంలో మనం ఈ మాట చూస్తాం. నెబుకద్నెజరు కలగంటాడు. పెద్ద ప్రతిమ కనిపిస్తుంది. ఆ ప్రతిమ ఏ విధంగా తయారు చేయబడింది? శిరస్సు బంగారంతోను, రొమ్ము భాగమంతా వెండితోను, ఉదరము ఈ భాగమంతా ఇత్తడితోను, కాళ్ళు ఇనుముతోను తయారు చేయబడ్డాయి. ఇవన్నీ ఒక్కొక్క సామ్రాజ్యాన్ని సూచిస్తున్నాయి. శిరస్సు బబులోను సామ్రాజ్యం అయితే, ఉదరపు ఈ రొమ్ము భాగం అంతా కూడా మాదీయ పారసీకులు. తర్వాత ఈ పొట్ట లేకపోతే ఈ కింది భాగం అంతా కూడా గ్రీకు సామ్రాజ్యము. తర్వాత వచ్చింది రోమా పరిపాలన. రోమా సామ్రాజ్యం. క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు దేవుడు కాలము పరిపూర్ణమై క్రీస్తు వారిని ఈ లోకంలోకి వచ్చినప్పుడు పరిపాలన చేస్తుంది రోమా సామ్రాజ్యం. రోమీయులు పరిపాలన చేస్తున్నారు. అయితే రోమీయులు పరిపాలన చేస్తున్న ఆ సమయంలో తర్వాత ఒక సంఘటన కూడా అక్కడ రాయబడింది. ఆ మాట చదువుతాను నేను. ఎహెజ్కేలు గ్రంథంలో క్షమించండి. దానియేలు గ్రంథంలో ఒక మాట చదవడానికి ప్రయత్నం చేస్తాను. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 35వ వచనంలో 34వ వచనాన్ని చదువుతాను. మరియు
చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిపిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునియలుగా విరగగొట్టినట్టు తమకు కనపడెను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడి వెండియు బంగారం ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్త వలె కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకుపోయెను. ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతులమంతా మహాపర్వతమాయెను. ఈ రోమా సామ్రాజ్యము కూడా అది సంపూర్ణంగా నాశనం చేయబడాలి. ప్రతి రాజ్యము కూడా వాటి యొక్క ముగింపును చూస్తున్నాం. ఒక్కొక్కరు జయించుకుంటూ వచ్చారు. బబులోనును మాదీయ పారసీకులను గ్రీకులు, గ్రీకులను రోమా సామ్రాజ్యము గెలిచి తర్వాత ఈ రోమా సామ్రాజ్యాన్ని కూడా గెలిచే ఒక రాజ్యము రాబోతుంది. ఆ రాజ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశము నుండి. ఒక రాయి వచ్చి ఆ పాదాలను తుత్తునియలుగా చేసినట్టుగా చూస్తున్నాం. ఆ రాయి సర్వభూతలమంతా వ్యాపించినట్టుగా చూస్తున్నాం. ఈ ప్రవచనము నెరవేర్చబడాలి. ఏంటి ఆ రాయి? ఏంటి అది సర్వభూతలమంతా విస్తరించింది? 44వ వచనంలో చూద్దాం. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికెన్నటికిని నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికిని చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగ యుగముల వరకు నిలుచును. ఈ ప్రవచనము నెరవేర్చబడాలి. రోమ సామ్రాజ్యము అంతమైపోవాలి. పరము నుండి వచ్చిన ఒక రాయి వారిని నాశనం చేస్తుంది. ఆ రాయి సర్వభూతులమంతా విస్తరిస్తుంది. ఆ రాయి దేవుని రాజ్యము, ప్రభువైన క్రీస్తు వారు ఈ భూమి మీదకి తీసుకొని వచ్చే రాజ్యము, యుగ యుగములు నిలిచే రాజ్యము. ఈ ప్రవచనము నెరవేర్చబడాలి. ఇనుము ఏం చేస్తుంది? చాలా కఠినమైనది కదా. ఇనుము అని అంటే కఠినమైన పరిపాలన చేస్తున్నారు ఆ సమయంలో. ఇజ్రాయేలీలను చాలా దారుణంగా హింసిస్తున్న సమయం అది. ఇజ్రాయేలీయులందరూ ఎదురు చూస్తున్నారు. యూదుల రాజు వస్తాడు, మెస్సయ్య వస్తాడు, మమ్మల్ని విడిపిస్తాడు. ఈ బంధకాల నుంచి మమ్మల్ని విడిపిస్తాడు అని అందరూ ఎదురు చూస్తున్న సమయము. ఈ కారణాలన్నీ మనం చూసాం. ఈ కాలము పరిపూర్ణమైనప్పుడు ఇజ్రాయేలీయులు వెళ్తున్న పరిస్థితులు అననుకూలంగా ఉన్నాయి. వారు వెళ్తున్న దాస్యము అంత భయంకరంగా ఉంది. అదే విధంగా ఒక్కొక్కటిగా ప్రవచన నెరవేర్పు కూడా జరగాల్సి ఉంది. ఆ కాలము పరిపూర్ణమైనప్పుడు ప్రభువైన క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చారు. దేవుడు క్రీస్తు వారిని ఈ లోకంలోకి పంపించాడు. అయితే ఏం జరిగింది? వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోవాలి కదండి. అదే రాయబడింది అక్కడ. మరొకసారి చదువుతాను. గళితులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. ఆయన వచ్చింది ఎందుకు కదా? తండ్రి కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపించింది ఎందుకు అని అంటే మనము దత్తపుత్రులము కావాలనని. దత్తపుత్రులం అంటే తనకు దత్తపుత్రుడు అని అంటే దత్తత తీసుకుంటాం కదా, అంటే అంగీకరించబడిన కుమారులు, స్వీకరించబడిన కుమారులు. ఏ విధంగా అంగీకరించబడాలి? ఏ విధంగా మనం అంగీకరించబడతాము? ఆయనకు పాపంలో జీవిస్తున్నాము, అపరాధములతో చచ్చిన స్థితిలో ఉన్నాము. ఆ స్థితిలో ఉన్న మనల్ని ఆయన ఎలా అంగీకరిస్తాడు? మనల్ని దాస్యములో ఉన్నాము, బంధకాలలో బంధించబడ్డాం. ఏ విధంగా ఆయన మనల్ని అంగీకరిస్తారు అంటే క్రీస్తు వారి ద్వారా, ప్రభువైన క్రీస్తు వారి ద్వారా మనము ఆయనకు కుమారులముగా, కుమార్తెలముగా మార్చబడతాం. క్రీస్తు వారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారు అని అంటే నిన్ను, నన్ను, మనల్ని దత్తపుత్రులుగా, తండ్రికి దత్తపుత్రులుగా స్వీకరించడానికి. ఆయన రాకడ యొక్క ముఖ్య ఉద్దేశము నువ్వు, నేను, మనము తండ్రికి కుమారులుగా, పరలోకమందున్న తండ్రికి కుమారులుగా, కుమార్తెలుగా మార్చబడడానికి. ఏ విధంగా సాధ్యమవుతుంది? తన కుమారుని ద్వారా. ఏ విధంగా సాధ్యమవుతుంది? అక్కడ ఇంకొక మాట రాయబడింది. ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడైన. విమోచించడము ద్వారా, ఒక కాడి నుండి విమోచించడము ద్వారా.
ఆజ్ఞల నుండి స్వతంత్రులుగా చేయడం ద్వారా, కదండీ! బంధకాల నుంచి విడిపించడం ద్వారా, దాస్యము నుండి విడిపించడం ద్వారా, ఎంతమందైతే ఆయనను అంగీకరిస్తారో వారందరూ కూడా ఆయనకు కుమారులుగా, కుమార్తెలుగా మార్చబడతారు. క్రీస్తు వారు రావడానికంటే ముందున్న పరిస్థితులు దాస్యమునకు లోబడి జీవిస్తున్న జీవితము ఇజ్రాయేలీయులది. వాళ్ళందరినీ విడిపించడానికి ఆయన కూడా ధర్మశాస్త్రమునకు లోబడిన వాడై, పాపము లేని వాడిగా ధర్మశాస్త్రాన్ని అతిక్రమించకుండా, ధర్మశాస్త్రము యొక్క నెరవేర్పును ప్రతిది కూడా నెరవేర్చుకుంటూ వచ్చి వాళ్ళను విడిపించాడు. విమోచించబడిన వారు తండ్రికి కుమారులుగా, కుమార్తెలుగా కాగలరు. ఎందుకు క్రీస్తు వారొచ్చారు? దత్తపుత్రులుగా చేసుకోవడానికి. ఎందుకు క్రీస్తు వారొచ్చారు? దాస్యములోనున్న జీవితాలను వారసులుగా మార్చడానికి. వారసత్వంలోనికి తీసుకురావడానికి. కదండీ! కుమారులుగా, కుమార్తెలుగా మార్చడానికి. అయితే ఏ విధంగా సాధ్యమవుతుంది? ఒక రిలేషన్ ఉండాలి మనకి కదా! తండ్రి అని పిలిచే ఆయన కుమారుని ఆత్మను మనకు అనుగ్రహించడం ద్వారా. కదా! అదే రాయబడిందక్కడ. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. ఏ విధంగా ఆయన తన కుమారులుగా, కుమార్తెలుగా మనల్ని చేసుకుంటాడు? ఎందుకు ఈ లోకంలోకి ఆయన వచ్చారంటే, మనము ఆయనకు కుమారులుగా స్వీకరించడానికి ఆయన కుమారుని పంపించాడు. ఏ విధంగా? తన కుమారుని ఆత్మను మన హృదయములో పంపడం ద్వారా. ఆయన ఆత్మ నాలో ఉన్నప్పుడు, నాలో ఉన్న ఈ ఆత్మ నా తండ్రిని గుర్తిస్తుంది. కదా! నా తండ్రి ఎవరో తెలుసుకునేలా చేస్తుంది. నా తండ్రి పరమందు ఉన్నాడని నాయనా, తండ్రి, అబ్బా అని మొరపెట్టే ఆత్మను మనకు అనుగ్రహించడం ద్వారా, మనము పరలోకమందున్న తండ్రికి కుమారులుగా, కుమార్తెలుగా మార్చబడతాం. క్రీస్తు వారు రావడానికి ముఖ్య ఉద్దేశ్యం ఇదే. ఆయన జననము ఈ లోకంలో దాస్యములో ఉన్న జీవితాలను విడిపించి, విమోచించి, పరలోకమున్న తండ్రికి కుమారులుగా, కుమార్తెలుగా చేయబడడానికి తన ఆత్మనివ్వడం ద్వారా, కుమారుని ఆత్మనివ్వడం ద్వారా మనము ఆయనకు వారసులుగా మార్చబడడానికి. ఉద్దేశ్యము అదే అండి. క్రీస్తు వారు కాలము పరిపూర్ణమైనప్పుడు ఈ లోకంలోకి ఎందుకొచ్చారు? ఆనాడు ఇజ్రాయేలీయులున్న పరిస్థితి ఈనాడు మనం కూడా ఉన్నాం కదా! మనం కూడా వెళ్తూ ఉన్నాం కదా! మనం కూడా దాస్యంలో ఉన్నాం. మనం కూడా బంధకాలలో ఉన్నాం. పాపం అనే బంధకాలలో ఉన్నాం. పాపం చేసే ప్రతి వాడు కూడా పాపానికి దాసుడే. కదా! 8వ అధ్యాయంలో ఆ మాట చూస్తాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 34వ వచనంలో ఉంటది. అందుకు యేసు పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్తూ ఉన్నాను. పాపం చేసేవాడు పాపానికి దాసుడు. పాపము ఆ వ్యక్తిని లాక్కెళ్తుంది. లేకపోతే పాపము అధికారం చెలాయిస్తోంది. ఆ వ్యక్తి అది చెప్పినట్టుగా వినాల్సిందే. పాపములో కూరుకుపోయిన వాడు బయటికి రాలేని స్థితిలో ఉన్నాడు. మన ఆలోచన ద్వారా, మన క్రియల ద్వారా, మన తలంపుల ద్వారా అనేకమైన తప్పులు చేస్తున్నాం, పాపాలు చేస్తున్నాం. అది పాపమని తెలియకనే మనం అందులో కూరుకొని పోతున్నాం. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నేను ప్రవర్తిస్తున్నాను అని గ్రహించని స్థితిలో కూడా అనేక మంది విశ్వాసులున్నారు. సత్యమేదో తెలుసుకోలేక అసత్యాన్నే సత్యము అని అనుకుని జీవిస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. కదండీ! మరొక కాలము పరిపూర్ణం కాబోతుంది. ఆ కాలము పరిపూర్ణమైతూ ఉన్నప్పుడు మరొకసారి క్రీస్తు వారు ఈ లోకంలోకి రాబోతున్నారు. ఆయన వచ్చినప్పుడు ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఆ పరిస్థితుల నుంచి విమోచించబడిన వారే ఆయన వచ్చిన రెండవ రాకడ తరువాత ఉంటారు. మొదటి రాకడలో ఆయన వచ్చినప్పుడు ఉన్న పరిస్థితులు మార్చుకొని సత్యమును గ్రహించి ఎవరైతే పాపములో నుంచి విమోచించబడ్డారో, ఎవరైతే క్రీస్తు వారి ఆత్మను పొందుకొని క్రీస్తు వారి తండ్రికి కుమారునిగా, కుమార్తెలుగా మార్చబడ్డారో వారు మరొక కాలము పరిపూర్ణం కాబోతుంది. ఆ కాలము పరిపూర్ణమైన ఆ కాలము తరువాత ఉండేది వాళ్ళు మాత్రమే. అందరూ కాదు.
కదండీ! ఇది మనం గ్రహించాలి. ఎందుకొచ్చారు క్రీస్తు వారు ఈ లోకంలోకి? విమోచించడానికి, పాపము నుండి విమోచించడానికి. మనం అనేకమైన బంధకాలలో పడ్డాం. అనేకమైన తప్పులు చేస్తూ జీవిస్తూ ఉన్నాం. పొరపాట్లు చేస్తూ జీవిస్తూ ఉన్నాం. పాపము మన మీద ఒకవేళ అధికారం చెలాయిస్తుందేమో చూపు ద్వారా, ఆలోచనల ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా, మరి ఏ విధం చేతనైనను ప్రేమించలేని స్థితి, క్షమించలేని స్థితి, శత్రువు కొరకు ప్రార్థన చేయలేని స్థితి. క్రీస్తు వారొచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి కదా! తన ఆలోచన లేకపోతే తన బోధలు ఎలా ఉన్నాయో మనకు తెలుసు. ధర్మశాస్త్రానికి లేకపోతే క్రీస్తు వారి బోధలను ఒక్కసారి గమనించినట్లయితే మన స్వతంత్రులుగా చేయబడ్డాం. ధర్మశాస్త్రం అనే కాడి కింద ఉండి వాళ్ళు స్వతంత్రులుగా చేయబడిన కాడి కిందనే ఉండారు. వాళ్ళు మాత్రము అక్రియలను చేస్తూనే ఉన్నారు. తప్పులు చేస్తూనే ఉన్నారు. పాపం చేస్తూనే ఉన్నారు. నీతిమంతులుగా మాత్రం మార్చబడల. అది విశ్వాస సంబంధమైనది కాదు కాబట్టి. కానీ క్రీస్తు వారొచ్చిన తరువాత మనం కుమారులుగా, కుమార్తెలుగా మార్చబడాలి అనంటే విశ్వసించాలి. విశ్వసించిన వారు మాత్రమే కుమారులుగా, కుమార్తెలుగా మార్చబడతారు. విమోచించబడిన వారు మాత్రమే కుమారులుగా, కుమార్తెలుగా మార్చబడతారు. నేను విశ్వసించినట్లయితే, నేను విమోచించబడిన వాడనే అయితే, ఏం జరగాలి ఇప్పుడు నా జీవితంలో? పాపము నా మీద ప్రభుత్వం చేయకూడదు. కదా! పరిస్థితులు తర్వాత మారిపోవాలి. ఆ రాజ్యం కింద మనం లేమిక. రోమా సామ్రాజ్యం కింద తర్వాత వాళ్ళు లేరు. రోమా సామ్రాజ్యం సమూలంగా నాశనం చేయబడింది. క్రీస్తు వారి రాజ్యం స్థాపించబడింది. నేను కూడా ఇప్పుడు నేను ఏ అధికారం కింద ఉన్నానో నువ్వు, నేను, మనము ఏ అధికారం కింద ఉన్నామో మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఇంకా ఈ లోకాధికారి నన్ను పరిపాలన చేస్తున్నాడా? అలాగైతే క్రీస్తు వారు వచ్చిన ఉద్దేశ్యము నీ జీవితంలో నెరవేర్చబల్లా. ఆయన ఎందుకొచ్చారో నువ్వు, నేను, మనము గ్రహించలేని స్థితిలో ఇంకా ఉన్నాము. ఏ అధికారము నా మీద పనిచేస్తుంది? ఏ పాపము నా మీద పనిచేస్తుంది? విమోచించబడిన వాడిని నేను. ఈ 3 క్రియలు మన జీవితంలో జరిగి ఉండాలి. విమోచించబడిన వారముగా ఉండాలి. దత్తపుత్రులముగా మనము ఆయనకు చేయబడిన వారముగా ఉండాలి. చేయబడిన వారమనంటే నీలో, నాలో, మనలో ఆయన ఆత్మను మనము పొందుకున్న వారంగా ఉండాలి. అప్పుడు ఆయన మళ్ళీ రాబోతున్న ఆ కాలంలోకి మనం వెళ్ళగలం. కదండీ! నేను ఒకవేళ ఆయనను అంగీకరించినట్లయితే, ఆయన ఆత్మ నాలో ఉన్నట్లయితే ఆ మాట ఒకసారి మొదటి యోహానులో మొదటి యోహాను 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతాను. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో, అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతి వాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. నాలో, నీలో, మనలో ఆయన బీజము నిలిచి ఉన్నట్లయితే, దేవుడు తన ఆత్మను ఒకవేళ మనకు అనుగ్రహించాడు. ఆయనైతే ఆత్మను అనుగ్రహించాడు. మనము ఆ ఆత్మను పొందుకున్న వారమేనా? మనలో ఆ ఆత్మ ఉందా? లేదా? అన్నది నువ్వు, నేను, మనము గ్రహించుకోవాలి. ఏ విధంగా తెలుస్తుంది నాకు ఆయన ఆత్మ నాలో ఉంది అని? ఉందా? లేదా? అని నాకు ఏ విధంగా తెలుస్తుంది? పాపము చేయజాలడు. దేవుని బీజము ఆయన బీజము ఒకవేళ నీలో ఉన్నట్లయితే, ఆయన ఆత్మ బీజము అంటే సీడ్. ఆయన సీడ్ ఎవరు? పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ. ఆయన ఆత్మ నీలో, నాలో, మనలో ఉన్నట్లయితే, ఆ వ్యక్తి మళ్ళీ ఇంకా పాపము చేయడానికి భయపడతాడు. పాపము యొక్క అధికారం కింద ఉండడానికి ఇష్టపడడు. బీజము ఉన్నవాడు, ఆత్మను పొందుకున్నవాడు. ఆ వ్యక్తి విమోచించబడినవాడు. బంధకాల నుంచి విమోచించబడినవాడు. పాపము నుండి విమోచించబడినవాడు. మళ్ళీ పాపం చేయడానికి భయపడతాడు. పాపము చేయజాలడు. ఒకవేళ పాపం చేస్తూ ఉన్నాడు. దేవుని చిత్తంలో లేని విషయాలను ఇంకా చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆలోచన ద్వారా, క్రియ ద్వారా, తలంపు ద్వారా మరి దేని చేతనైనను దేవునికి నచ్చని విషయాలు చేస్తూ ఉన్నట్లయితే ఆ వ్యక్తిలో ఏమి లేదు? దేవుని బీజము లేదు.
పరిశుద్ధాత్మ లేడు. ఇంకా చేస్తూ ఉన్నట్లయితే దీని ద్వారానే దేవుని సంబంధుల, అపవాది సంబంధుల విమోచించబడ్డామా? ఇంకా విమోచించబడలేదా? దత్తపుత్రులముగా మార్చబడ్డామా? మార్చబడలేదా? వారసులం అయ్యామా? అవ్వలేదా? దీని ద్వారా మనకు తెలుస్తుంది. కదండీ! ఎందుకు క్రీస్తు వారొచ్చారు ఈ లోకంలోకి? దాస్యములో నుండి విడిపించబడి వారసత్వమును ఇవ్వడానికి, వారసులుగా చేయడానికి. ఆ వారసత్వమును సంపాదించుకోవడమే మన హక్కు. అది మన హక్కు. వారసత్వము అన్నది మన హక్కు. దేవుని కుమారులుగా మార్చబడ్డాం. కుమార్తెలుగా మార్చబడ్డాం. ఆయనను అంగీకరించినప్పుడు. ఇప్పుడు నేను వారసుడిని అయిపోయాను. నిత్యత్వము అన్నది ఇప్పుడు నా హక్కు. క్రీస్తు వారు ఈ లోకంలో జన్మించడం ద్వారా మనకు లభించిన ఒక అద్భుతమైన బహుమానం ఏంటి అనంటే కుమారులుగా మనము దేవుని కుమారులము. ఇంకొకటేంటి మనము హక్కుదారులము. నిత్యత్వానికి హక్కుదారులము మనము. వారసులము. అదే కదా అన్నాడు గలతీయులకు రాసిన పత్రికలో. మరియు మీరు కుమారులై ఉన్నందున తండ్రి అని మొరపెట్టు ఆ కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ఎంత అద్భుతమైన మాట అండి అది. సంతోషకరమైన సువార్త కదా! అద్భుతమైన వాగ్దానం. మనము వారసులము. మనము ఒకవేళ కుమారులమైతే వారసులము. కుమారుడవే. కుమారుడవైతే కండిషన్ ఉంది. నువ్వు కుమారుడవేనా? కుమార్తెవేనా? విడిపించబడ్డావా? విమోచించబడ్డావా? దేవుని ఆత్మ నీలో ఉందా? ఒకవేళ కుమారుడివే అయితే తండ్రి, అబ్బా అని మొరపెట్టే ఆత్మ నీలో ఉన్నట్లయితే, తండ్రితో నువ్వు సంబంధం కలిగి ఉన్నట్లయితే నువ్వు వారసుడవే. అయితేనే కండిషన్ అయితే కుమారుడవైతే వారసుడవు. కాకపోతే విమోచించబడకపోతే పాపం ఇంకా నీ మీద పరిపాలన చేస్తూ ఉన్నట్లయితే, పాపానికి నువ్వు ఇంకా దాసుడుగానే ఉన్నట్లయితే ఆయన ఆత్మ మనలో వచ్చి ఉండడానికి అవకాశం లేదు. అలాంటప్పుడు మనము వారసులము ఎట్టి పరిస్థితిలో కాలేము. ఒకవేళ ఈ విధంగా కాకుండా ఆత్మ ఉన్నట్లయితే నేను వారసుడిని. వారసుడిని. దేవునికి వారసుడిని. నిత్యత్వానికి వారసుడిని. ఎంత అద్భుతమైన వాగ్దానం కదండీ! ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. క్రీస్తు వారు ఎందుకొచ్చారు ఈ లోకంలోకి? ఆ ఉద్దేశ్యము నా జీవితంలో నెరవేర్చబడుతుందా? నెరవేర్చబడుతుందా? నెరవేర్చబడట్లేదా? నేను విమోచించబడ్డానా? విమోచించబడలేదు. 2000 సంవత్సరాల పైన అయింది ఆయన ఈ లోకంలోకొచ్చి. కాలము పరిపూర్ణమై 2000 సంవత్సరాలు అయిపోయింది. ఆ కాలము పరిపూర్ణమైనప్పుడు క్రీస్తు వారు వచ్చిన తర్వాత జరగాల్సిన సంఘటనలివి. విడిపించబడిన వారే తన కుమారులు, కుమార్తెలు. తండ్రితో సంబంధం ఉన్న వాళ్ళే కుమారులు, కుమార్తెలు. దేవుని ఆత్మను కలిగి ఉన్నవారే కుమారులు, కుమార్తెలు. వాళ్ళే వారసులు. అయితే వారసత్వం సంపాదించుకోవాలంటే ఇంకొక మాట కూడా మనం చూసి ముగించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16, 17 వచనాలు చదువుదాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. వారసత్వం సంపాదించుకున్నాం ఆయన ఆత్మను పొందుకోవడం ద్వారా. ఆత్మ ద్వారా తండ్రి, అబ్బా అని మొరపెట్టే ఆత్మను మనం సంపాదించుకున్నాం విమోచించబడిన తరువాత. అయితే వారసులము, క్రీస్తుతోటి వారసులము కదా! క్రీస్తు వారు ఆది సంభూతుడిగా ఉన్నాడు. అంటే మనకు అన్నగా ఉన్నాడు. పెద్దన్నగా ఉన్నాడు. మనము తండ్రికి కుమారులుగా, కుమార్తెలుగా చేయబడ్డాము అనంటే ఆయన మనకు అన్ననే కదా! అయితే క్రీస్తు వారికి ఉన్న వారసత్వము నువ్వు, నేను, మనము సంపాదించుకోవాలి. ఎలా సంపాదించుకుంటాము? క్రీస్తు వారు ఏ విధంగా సంపాదించుకున్నారో ఆ విధంగా సంపాదించుకోవాలి. ఏ విధంగా సంపాదించుకున్నారాయన వారసత్వాన్ని? తిరిగి పరలోకంలోకి వెళ్లి తండ్రి కుడిపార్శ్వమున కూర్చోగలిగాడు శ్రమ పడడము ద్వారా.
హింసల గుండా వెళ్ళడం ద్వారా, అవమానాల గుండా వెళ్ళడం ద్వారా, నిందల గుండా వెళ్ళడం ద్వారా కదండీ! క్రీస్తు వారు శ్రమ పడ్డారు. అంటే నువ్వు నేను కూడా అంత శ్రమ పడాల్సిన అవసరం లేకపోయినా, కానీ శ్రమలొస్తాయి. క్రీస్తు వారిని నువ్వు అంగీకరించడం ద్వారా శ్రమలొస్తాయి, కష్టాలొస్తాయి, నిందలొస్తాయి, అవమానాలొస్తాయి, హింసలొస్తాయి. కదండీ! అప్పుడు నిలవబడిన వారు నేను తండ్రి ఎందుకు మనం ఈ లోక అధికారి కింద లేము కాబట్టి, మనది ఈ లోకం కాదు కాబట్టి, ఈ లోక సంబంధులందరూ మనల్ని హింసించే ప్రయత్నం చేస్తారు. దూషించే ప్రయత్నం చేస్తారు. అవమానించే ప్రయత్నం చేస్తారు. సహించి, నిర్లక్ష్యం చేసి ఎవరైతే తండ్రికి కుమారులుగా, కుమార్తెలుగా నిలవబడడానికి ఇష్టపడతారో, మరొక కాలము పరిపూర్ణం కాబోతుంది. ఆ కాలంలో వారు ప్రవేశించబోతున్నారు. శ్రమలు రావు అని ఎక్కడా లేదు. క్రైస్తవులకు శ్రమలు రావు. ఆశీర్వాదాలే ఆశీర్వాదాలు అని అనుకోవడం పొరపాటు. వారసత్వం సంపాదించుకోవాలి అనంటే, క్రీస్తు తోటి వారసులుగా ఉండాలి అనంటే శ్రమ పడిన ఎడల శ్రమ పడాలి. త్వరగా అంత ఈజీగా మనం సంపాదించుకోలేం. చేయబడ్డాం. అధికారం అనుగ్రహించబడింది. వారసునిగా హక్కు ఇవ్వబడింది. కానీ ఈ హక్కును నేను స్వతంత్రించుకోవాలి నిత్యత్వము. అంటే యుగయుగములు నాకు ఆ హక్కు నేను సంపాదించుకోవాలి అనంటే మనము ఈ లోకము విడిచిపోయేలోగా లేకపోతే క్రీస్తు వారు వచ్చేలోగా కొన్ని పనులు చేయాలి. ఆ పనులు కొంచెం కష్టంతో కూడుకున్నవి. శ్రమతో కూడుకున్నవి. అవమానాలతో కూడుకున్నవి. నిందించబడతాం, అవమానించబడతాం. ఈ పరిస్థితుల గుండా మనము వెళ్తున్నప్పుడు, నిలవబడినప్పుడు మరొక కాలం రాబోతుంది. ఆ కాలంలో మనం నిత్యత్వములో, యుగయుగములో ఇక ఎలాంటి సమస్య లేని, ఎవరు కూడా మనల్ని తాకలేని ఏ దాస్యం కింద మనం ఉండమో, యుగయుగములో నిత్యము ఆయనతో సంతోషంగా జీవించే అవకాశం ఉంది. ఆలోచన చేద్దాం. క్రీస్తు వారు ఈ లోకంలోకి ఎందుకొచ్చారు? తండ్రి ఎందుకు క్రీస్తు వారిని ఈ లోకంలోకి పంపించారు? నిన్ను, నన్ను దత్తపుత్రులుగా స్వీకరించడానికి. అప్పటి వరకు ఉన్న బానిస బ్రతుకు నుండి, పాపపు బంధకాల నుంచి విమోచించడానికి. ఆయన కుమారుని ఆత్మను ఇవ్వడం ద్వారా తండ్రితో సంబంధం కలిగి జీవించడానికి. ఈ ఆత్మ నిన్ను విశ్వాసంలో స్థిరపరుస్తూ, అవమానాలను సహిస్తూ భరించేలా చేయడానికి, వారసత్వాన్ని సంపాదించుకోవడానికి, యుగయుగములు ఆయనతో పాటుగా నిత్యము జీవించడానికి. ఆయన వచ్చిన ఉద్దేశ్యం అది. ఆ ఉద్దేశ్యం నాకు అర్థమైనప్పుడు, ఈ ఉద్దేశాలు నా జీవితంలో నెరవేర్చబడ్డాయా? లేదా? విమోచించబడ్డానా? లేదా? ఇంకా పాపంలోనే ఉన్నానా? ఇంకా బంధకాలలోనే ఉన్నానా? ఇంకా నేను ఆత్మను పొందుకున్నానా? లేదా? నా క్రియలు ఎలా ఉన్నాయి? నా ఆలోచనలు ఎలా ఉన్నాయి? నా తలంపులు ఎలా ఉన్నాయి? ఇంకా బంధకాలలో ఉండి పాపం చేస్తున్నానా? అట్లయితే ఆ విధంగా చేస్తున్నట్లయితే ఆయన ఆత్మ నాలో లేదు. నాకు భయం లేకపోతే నేను తప్పు చేస్తున్నప్పటికీ నాలో ఏ స్పర్శ లేకపోతే, ఏ సెన్స్ కూడా భయం వేయకపోతే తప్పు చేస్తున్నప్పటికి కూడా ఆయన ఆత్మ నాలో లేనట్టు. అలాంటప్పుడు నేను కుమారునిగా మార్చబల్లా. క్రీస్తు వారు వచ్చిన ఉద్దేశ్యము నా జీవితంలో నెరవేర్చబల్లా అని గ్రహిస్తూ, ఒకవేళ అలాంటి స్థితిలో ఉన్నట్లయితే ఈ క్రిస్మస్‌లోగా ఈ సెలబ్రేషన్‌ని చేసుకోవడానికంటే ముందుగా ఆయనను అంగీకరిద్దాం. దత్తపుత్రులుగా స్వీకరించడానికి అయ్యా ఇంతకాలం నేను ఈ తప్పు చేశా, ఈ పొరపాటు చేశా, క్షమాపణ అడుగుదాం. ఆయనను మన హృదయంలోకి ఆహ్వానించి సంపూర్ణమైన ఆ సంతోషాన్ని నిజమైన క్రిస్మస్‌ని సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆమేన్. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. 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 ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్య మీ బంగారు పాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దేవా, ఉదయకాల సమన దేవా తండ్రి, మా మరణ పడకల నుంచి మమ్మల్ని పైకి లేపి అయా నిన్ను స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అయా ఇదిగో తండ్రి, నేను ప్రార్థించుచుండగా ప్రభ నా ప్రార్థన ఆలకించమని నీకు మొరపెడుచుండగా నా మొర మీరు ఆలకించమని అడుగుచున్నాను తండ్రి. ఇగో తండ్రి, మీ బిడ్డ తండ్రి నాయన నీ వాక్య పరిచర్య చేశాడు. మీ బిడ్డని మీ సిలువ చాటు మరుగుపరుచుకున్న ప్రభ ఎన్నో గొప్ప విషయాలు, అమూల్యమైన విషయాలు ప్రభ ఈ ఉదయకాల సమయంలో తండ్రి మాకు అందరికీ తెలిపినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రమును. మీ బిడ్డ నోటిని మీ బూరగా వాడుకున్నారయ్యా, నేను ఆ మనసు స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన నీ ప్రేమకు మేము వారసులు అన్న చెప్పాడు ప్రభ.
యేసయ్యా ఈ లోకంలో మా స్థితి ఏదైనా కానీ తండ్రి, నీ ప్రేమకు మేము వారసులుగా ఉన్నప్పుడు ప్రభా, నీ పరలోకానికి మేము వారసులుగా ఉన్నామని చెప్పాడు ప్రభా. అంతకంటే ధన్యత ఈ లోకంలో మాకు ఏది లేదు ప్రభా. యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. నువ్వు ఇచ్చిన ఆజ్ఞానుసారంగా ఈ లోకంలో మేము జీవించుచుండగా ప్రభా, మీకు మేము ఏ విధంగా కావాలో ప్రభా, ఆ విధంగా మేము నడుచుటకు మాకు సహాయం దయచేయండి. స్థితిగతి అనేది మీరు ఏర్పరిచింది ప్రభా ఈ లోకంలో మాకు నాయన. మా స్థితిని చూసి మా గతిని చూసి తండ్రి ఎవరైనా తండ్రి మాట్లాడితే ప్రభా, అది మీకు అవమానమే, అది మీకు అవమానమే ప్రభా. యేసయ్యా మా స్థితి మీరు ఏర్పరిచింది, మా గతి మీరు ఏర్పరిచింది ప్రభా. మాకున్న దాంట్లో మేము సంతోషంగా నేను స్థుతించుటకు గణపరచుటకు మాకు సహాయం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా ఈ లోక అవమానాలు ఎన్నైనా కానీ కావచ్చు ప్రభా, కానీ నువ్వు ప్రేమించే దేవుడు తండ్రి. అయా ఎవరి పట్ల ఏ విధంగా మేము ఉండకుండా ప్రభా, నువ్వు చూపించిన ప్రేమను ప్రభా మేము చూపించుటకు మాకు చక్కటి మనసును దయచేయండి. సహోదరి ప్రేమ కలిగి ఉండటకు సహాయం దయచండి ప్రభా. ఎందుకంటే తండ్రి మీరు ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడికి ఈ లోకంలో ఉన్నాడు ప్రభా. అట్టి ప్రేమను దయను చూపించుటకు మాకు చక్కటి మనసును దయచేయండి. ఈ లోకానికి మీరు ఎందుకు వచ్చారో ప్రభా, ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభా యేసయ్య మీరు ఎన్నో శ్రమలు పడి ప్రభా యేసయ్య ఈ లోకానికి వచ్చారు తండ్రి. నాయన మిమ్మల్ని మీరు ఎంతో తగ్గించుకొని నాయన పశువులు పాకల ప్రభా మీరు జన్మించారు తండ్రి. నీ సింహాసాన్ని వదిలి మీరు వచ్చారు ప్రభా. అట్టి ప్రేమ నాయన మేము చూపించుటకు సహాయం దయచేయండి మనం అడుగుతున్నాం. మాలో ఏమైనా ఉంటే ప్రభా మేము తగ్గించుకోవడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం. ఎందుకంటే నీ వారసులుగా ఉండాలంటే ప్రభా, నీవు ఎలా జీవించావు ఈ లోకంలో ప్రభా, అట్టిలో ఆ జీవితంలో ప్రభా నైనా మేము కాస్తైనా జీవించుటకు మాకు సహాయం దయచేయండి ప్రభా. యేసయ్యా మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. నీ సింహాసాన్ని వదిలేవు, నీ పరమ రాజ్యాన్ని వదిలేవు తండ్రి. నాయన ఈ నిరుపేదల కొరకు ప్రభా ఈ లోకానికి వచ్చావు నాయన. అట్టి ప్రేమను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. అయ్యా ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు జీవించావు ప్రభా. నాయన మేము ఇరుకుల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రభా నా తండ్రి శ్రమలు పడ్డాడే, మాకు ఎంత శ్రమలు అని నాయన మేము మనసు నాయన స్థిరపరచుకొని ప్రభా నీలో సాగుటకు సహాయం దయచేయండి. అయా నీ కృపను పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని అడుగుతున్నాం. స్థితి ఏదైనా గతి ఏదైనా ప్రభా, మిమ్మల్ని స్తుతించే బిడ్డ ప్రతి ఒక్క బిడ్డ నీ రాజ్యానికి వారసులే. అంతకంటే గొప్ప ధన్యత మాకు ఈ లోకంలో ఏది లేదు తండ్రి. సహాయం దయచేయమని అడుగుతున్నాను. చేరి కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు వరుసను దీవించండి. ఏ బిడ్డ తండ్రి ఆసక్తి కలిగి నీ వాక్యాన్ని నిందో ప్రభా, ఆ బిడ్డ మనసుతో మీరు మాట్లాడమని అడుగుతున్నాం ప్రభా. మా హృదయం వ్యాధి కలిగింది ప్రభా, దాన్ని బాగుపరచండి. మా హృదయం తండ్రి నాయన రాయి వంటిది ప్రభా, దాని మాంసంలాగా నాయన మీరు మార్చగలిగిన దేవుడు. సహాయం దయచేయండి నాయన. నీ కృపను పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డగా దయచేయండి. నాయన ఈ క్రిస్మస్ దినాల్లో నాయన ఏ బిడ్డ తండ్రి నాయన విరుకుల్లో ఇబ్బందులు ఉన్నా మీరు నాయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. నీ వాక్యం తండ్రి అమూల్యమైంది ప్రభా. నీ వాక్యం తండ్రి 2 అంచులు గల ఖడ్గం వంటిది ప్రభా. నీ వాక్యం నాయన సాకిలి వాడి సబ్బు వంటిది ప్రభా. అయా నీ వాక్యం తండ్రి నాయన అగ్ని వంటిది ప్రభా, ఎలుగు వంటిది నాయన. నీ వాక్యం నా ప్రార్థములకు వెలుగై ఉండాలని ప్రార్థించుండగా ప్రభా. యేసయ్య ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు. ప్రతి ఒక్క మనసును తండ్రి మీరు నాయన మారుస్తున్నందుకు మీకు వందనాలు. పరమ రాజ్యంలో మాకు వారసత్వాన్ని మీరు దయచేసినందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభా. నీ కృపను పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని నాయన మీ వాక్య పరిచర్య చేసిన బిడ్డను మీరు మరీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం ఇలాగ నాయన ఎంతో మందికి వాక్య పరిచర్య చేసే భాగ్యాన్ని ఆ బిడ్డకు దయచేయమని, ఎన్నో గూఢమైన సంగతులు మేము తెలుసుకునే దానికి మాకు సహాయం దయచేయమని, మా చీకటి లాంటి బతుకుల్లో మీరు వెలుగు నింపారు ప్రభా. ఆ వెలుగును మేము కాపాడుకునే భాగ్యాన్ని దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని నజరుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 థాంక్యూ సిస్టర్ ప్రార్థించినట్టు